ఓం నమో గం గణాధిపతయే నమ. అందరికీ నమస్కారం. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మనం ఆయన వ్రతకథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వినాయక చవితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చూడ్డానికి మనం ఈ కథలోకి ముందుకెళ్దాం. వినాయకుడు, గజాననుడు, గణపతి, విఘ్న వినాశకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. గజవదనుడు, లంబోదరుడు, ఈయన గురించి మనం తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు తపస్సును చేయసాగాడు. ఘోరమైన తపస్సును శివుడి గురించి చేస్తూ ఉండగా శివుడు తన తపస్సుకు మెచ్చి గజాసురుడికి ఒక వరాన్ని ప్రసాదించాడు. మరి ఆ వరం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గజాసురుడు తన హృదయంలో శివుణ్ణి నివసించమని కోరాడు. శివుడు భక్తుల కోరిక మేరకు ప్రసాదించిన వరానికి అనుకూలంగా గజాసురుని శరీరంలో నివసించసాగాడు. శివుని జాడకై పార్వతీదేవి తప్పించడం మొదలుపెట్టింది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో పార్వతీదేవి విష్ణువుని చేరి తన బాధను చెప్పుకుంది. శివుని జాడను ఎలాగైనా కనిపెట్టమని ఆమె కోరింది. సోదరి కోరిన బాధను విష్ణుమూర్తి తీర్చాలని అనుకున్నాడు. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా గంగిరెడ్ల వేషంలో అక్కడికి ముందుకు కదిలారు. గంగిరెడ్ల వేషంలో ముందుకు కదులుతూ ఆడుతూ పాడుతూ ముందుకు పోతూ ఉన్నారు. ఇది ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలియడంతో అందరూ గజాసురుని వద్దకు చేరి ఆ విషయాన్ని తెలియజేశారు. గజాసురుడు వారిని వెంటనే పిలిపించమని ఆజ్ఞాపించారు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే మీరు నాట్యం చేయాలని చెప్పారు. వారు చెప్పిన మేర వీరు నాట్యంతో వాళ్ళని అలరించారు. మీ నాట్యానికి మెచ్చాను, మీకు ఏం కావాలి కోరుకోండి అని గజాసురుడు అడగ్గా అప్పుడు తనలో ఉన్న శివుణ్ణి బయటికి పంపమని అడిగారు. ఒక క్షణం ఆలోచించిన గజాసురుడు తన యోగ దృష్టితో చూసి వచ్చింది బ్రహ్మ విష్ణువులేనని గ్రహించి వారు తప్పకుండా మీ వరాన్ని ప్రసాదిస్తానని మాట ఇచ్చిన కారణంగా చేయవలసి రావడం గజాసురుడికి బాధగా ఉన్న తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుందని అనుకుని శివుని బయటికి పంపేయాలని అనుకుంటూ గజాసురుడు శివుణ్ణి మరో వరం కోరుతాడు. నేను నిన్ను బయటికి పంపే సమయం అయితే ఆసన్నమైంది, ఎందుకంటే ముల్లోకాలు కష్టాల్లో ఉన్నాయని నేను విన్నాను. మిమ్మల్ని బయటికి పంపుతున్నాను, కానీ పంపే ముందు మాదొక వరం అని అడగ్గా అప్పుడు శివుడు ఏం కావాలో కోరుకోమని అడగ్గా అప్పుడు నన్ను ముల్లోకాలు పూజించాలని శివుణ్ణి గజాసురుడు వరం కోరాడు. దాంతో గజాసురుడికి శివుడు ఆ వరాన్ని ప్రసాదించి గజాసురుడి ఉదరాన్ని చీల్చుకొని శివుడు బయటికి వచ్చేస్తాడు. శివుని రాగం తెలుసుకున్న పార్వతీదేవి ఎలాగైనా శివుని మెప్పించాలని, ఆనందంగా ఉండాలని, రాబోయే కాలం మొత్తం శివునితో కలిసి ఆనందంగా జీవించాలని అనుకున్న పార్వతీదేవి ముందుగా స్నానాదులు గావించాలని అనుకుంది. కానీ పార్వతీదేవి లేని ప్రత్యక్ష పరిస్థితులలో ఆ తర్వాత ఏదైనా ముప్పు వాటిల్లో వచ్చునని అనుకుంది. అప్పుడు ఒక నలసి పిండిని తీసుకుని, నలసి పిండి అంటే నలుగు పెడతాం కదా, సున్న పిండి అంటాం, దాన్ని తీసుకుని నలసి ముద్ద చేసింది. అంటే ఆ పిండితో ఒక ముద్దను చేసి ఆ ముద్దలో నుంచి ఒక అద్భుతమైన బారుని ప్రతిష్ఠింపచేసింది. దానికి ప్రాణం పోసింది. బారుడు ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి ముద్దు మాటలతో పలకరిస్తుంటే ఆమెకు చాలా ఆనందం వేసింది. ఆ బారుడికి తిరుబండాలన్నీ ఇచ్చి నేను వచ్చే వరకు ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా కాపులా కాయమని చెప్తుంది. దానికి ఆయన ఒప్పుకొని కాపు కాయడం మొదలు పెడతాడు. ఇంతలో శివుడు అక్కడికి చేరుకుంటాడు. శివుణ్ణి, నందిని అందరినీ అడ్డుకొని రాకూడదని మా అమ్మ ఆజ్ఞ అని చెప్తాడు. నేను ఆయన భర్తనని చెప్పినా వినలేదు. డమ్ముడుకం తీసుకుని భయపెడతాడు, అయినా వినలేదు.
మళ్ళీ భయపడతాడు. అయినా వినలేదు. 3-4 సార్లు భయపెట్టి చివరికి త్రిశూలం తీసుకుని రివ్వున విసరడం మొదలు పెడతాడు. ఆ త్రిశూలం చెరదూచుకుంటూ బాలుని వైపుకి రాని వస్తుంది. అయినా కూడా బాలుడు భయపడదు, అలాగే ఉండిపోతాడు. ఆ త్రిశూలం వచ్చి నేరుగా బాలుని శిరస్సును ఖండించి వేస్తుంది. దాంతో బాలుడు అమ్మ అని నేల కొరగ్గా పార్వతీదేవి అప్పుడే స్నానాదులను గావించుకొని బయటికి వస్తున్న పరిస్థితుల్లో ఆ మాటను విని పరుగున వచ్చి మృతదేహం వైపు ఉన్న ఆ గణనాథుని చూసి కోపంతో శివగణములని దొరికిన వాళ్ళని దొరికినట్టు పటాపటమని కొట్టడం ప్రారంభించింది. దాంతో శివగణములు అందరూ పారిపోవడం మొదలుపెట్టారు, భయపడడం మొదలుపెట్టారు. అంత అల్లకొల్లరమైపోతుంది. అప్పుడు శివుడు శాంతించమని పార్వతీదేవిని వేడగా, అప్పుడు నా బాలుడు నాకు ప్రాణాలతో కావాలని అడగగా బ్రహ్మదేవుని అడిగితే ఆయన ఒక సలహా చెప్తాడు. ఉత్తర దిక్కును పడుకొని ఉన్న ఏ జీవైతే ఉత్తర దిక్కును పడుకొని ఉంటుందో దాని తలను తీసుకుని వచ్చి ఈయన ముండానికి అతికించండి అని చెబుతారు. దానితో భటులను పంపి ఊరూరా గావిస్తూ ఉండగా ఒక గజం ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకొని ఉంటూ ఉంటుంది. ఆ గజమే పూర్వం గజాసురుడు. ఆ గజాసురుడు మళ్ళీ ఏనుగుగా జన్మించడంతో దానికి గజం అని పేరు కదా, ఏనుగును మనం గజమని పిలుస్తాం. గజముగా జన్మించడంతో ఆ ఏనుగు ఉత్తర దిక్కును తలపెట్టుకుని పడుకొని ఉంటుంది. ఆ తలని ఖండించి బాలుని మొండానికి అతికించడంతో బాలుడు ప్రాణంతో బయటపడడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు మూసికుడు బాలుని చెవులో గుయ్ 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 అని మరుగుతూ ఉంటాడు. అప్పుడు మూసికుని చంపాలని త్రిశూలాన్ని తొండాన్ని విరిచి ఒక దంతాన్ని విరిచి నేరుగా బాలుని వైపుకు విసరడం జరుగుతుంది. ఆ దంతం బాలుని వైపుకి, ఆ మూసికుని వైపుకైతే రానే వస్తుంది. అయినా మూసికుని తల్లి పార్వతీదేవిని శరణు వేడగా గాజుతో దంతాన్ని ఆపుతుంది. నాటి నుంచి మూసికుడు నీకు వాహనం అవుతాడని పార్వతీదేవి చెప్పగా దానికి శాంతించిన గణనాథుడు మూసికుని వాహనంగా చేసుకుని ఎలుక వాహనుడిగా అవతరిస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలని గణనాథుడు ఒక చవితి నాడున తల్లిదండ్రుల పాదాల వైపుకు పొంగడం ప్రారంభిస్తాడు. కానీ బొజ్జ పెద్దది కావడంతో అందరూ ఎగతాళి చేయడం జరుగుతుంది. దాంతో చంద్రుడు కూడా ఎగతాళి చేయడం జరుగుతుంది. దాంతో తన బొజ్జ పగిలిపోవడంతో మరణించడం జరుగుతుంది. దాంతో పార్వతీదేవి కోపించి చంద్రుడికి శాపం పెడుతుంది. నిన్ను చూసిన వాళ్ళకి నీలాపు నిందలు కలుగ్గాక. దాంతో చంద్రుడు శరణు వేడగా వినాయక చవితి రోజున అంటే ప్రతి శుద్ధశ్రీ చతుర్థి రోజున ఈ వినాయక చవితి అనే పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజున ఎవరైతే నా పుత్రుడిని తలవకుండా చంద్రుని చూస్తారో వాళ్ళకు మాత్రమే ఈ నీలాపు నిందలు కలుగుతాయి అని చెప్పి ఆ శాపాన్ని సవరించడం జరుగుతుంది. దాంతో చంద్రుడు కాస్త ఉపశమనం పొందుతాడు. అప్పటి నుంచి వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా మారింది. ఈ విధంగా మనం వినాయకుడిని ప్రతి ఏటా పూజించడం జరుగుతుంది. అప్పటి నుంచి మనం వినాయక చతుర్థిగా మనం ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ధన్యవాదాలు. స్వస్తి.